ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, కృపామయుడ, లోకరక్షక యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటును కాచి ఈ మండలకాల ధ్యానములో 27వ దినంలోనికి నాయన మా అందరిని కూడా తీసుకొని వచ్చిన గొప్ప దేవుడవు. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఇంకా రావలసినటువంటి మా ప్రియులను తోడుకొని రండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమై ప్రభు మీరు వాడుకోగలందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరిన ఎల్లర్లకునైనా దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 449వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ సాయంకాల ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా,
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, లెంట్లో 27వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఎస్ కీర్తి చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి 3వ అధ్యాయంలో ఉన్న 1వ వచనం వరకు ఎస్ హర్షిని చదివి వినిపించాలని మనవి చేస్తా ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం కీర్తి. లెంట్లోని 27వ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం నుండి ఇలాగున రాయబడి ఉన్నది: కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇటు సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమకు సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడునను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పువేవాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీ నిమిత్తము నేను బబులోకు పంపితిని. నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. పాత నిబంధనలోని దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. పత్రికా పాఠ్య భాగం హర్షిని. లెంట్లోని 27వ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుండి ప్రారంభం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించిన వాడనై ఎపాఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగాత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గనుక దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమున నాకన్నా దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచార్యములోనున్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమును చావునకు సిద్ధమై నుండెను కనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గనపరచుడి.
మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. పత్రికా వాక్య భాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యాక్చువల్గా మనకి మన ప్రియులు పెద్దలు విస్తర్ల విజ్ఞాన్ గారు మనకు వాక్యం అందించాలి. కొంచెం వారికి హెల్త్ పాయింట్ వ్యూలో వారికి ఉన్న బలహీనతను బట్టి ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి మన పాస్టర్ గారు రెవరెండ్ పి నానిబాబు గారు వారు దైవ సందేశాన్ని ఈరోజు మనకు అందించడానికి గాను అంశం నీ సాక్ష్యం అనే అటువంటి అంశంతో వారు దైవ సందేశానికి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యంలోనికి వెళ్ళే ముందు 191వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. 191వ కీర్తన పల్లవి మొదటి చరణం, చివరి చరణం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఓకేనా?
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగములలో నుండి పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడునూ నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నిండు ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ధ్యానం నిమిత్తమై ప్రార్థన. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మండలకాలపు ధ్యానాల్లో 27వ దినము ఈ సాయంకాల వేళలో మీ సన్నిధిలో మేమందరము కూడా సమకూర్చబడి ఇంత తనక మీ నామమును స్తుతించాము, ఆరాధించాము, ఘనపరచాము. చదవబడినటువంటి లేఖన భాగములు, ఇచ్చినటువంటి ధ్యానాంశమును గురించి మీ సేవకుడు మీ పక్షముగా నిలవని ఉండగా మీ మాట నా నోట నుంచండి. నా నోటి మాటలు బిడ్డల హృదయ ధ్యానములు కేవలము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మండలకాలపు ధ్యానాల్లో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మండలకాలపు ధ్యానాల్లో 27వ దినము ఈ ఆరాధనకు చేరువచ్చిన మేమందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభాలు, వందనాలను తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్న చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలను ఒకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకొనగలిగితే, పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్య భాగము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము నుండి 3వ అధ్యాయము 1వ వచనం వరకు మనం చదువుగా విన్నాం. ఈ 2 లేఖన భాగాలను గూర్చి ఇవ్వబడినటువంటి అంశము నీ సాక్ష్యము. నీ సాక్ష్యము, యువర్ టెస్టిమోనీ, నీ సాక్ష్యము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యము, ఒకవేళ సాక్షాత్తు దేవుడే ఇది నానా నీకు ప్రత్యక్షమై నీ సాక్ష్యము ఏమై ఉన్నదని అడిగితే నీవేం చెప్పగలవు? అసలు సాక్ష్యం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో సమాజంలో కూడా మానవులు జీవిస్తున్నటువంటి వారు లేకపోలేదు. సాక్ష్యం అంటే మనకు తరచుగా తెలిసేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, చూచిన సంగతులను, వినినటువంటి సంగతులను తెలియజెప్పటమే సాక్ష్యం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఏమి చూస్తూ ఉన్నాం కనులతో? చూసినటువంటి సంగతులను ఏమి తెలియచేస్తూ ఉన్నాం? ఏమి వింటా ఉన్నాం? వినినటువంటి వాటిని ఏమి ప్రచురం చేస్తూ ఉన్నాం? ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఏమి చూస్తూ ఉన్నాం కనులతో? ఏమి వింటా ఉన్నాం? ఈ చూసినటువంటి దానిని, ఈ వినినటువంటి దానిని ఏమి తెలియజేస్తూ ఉన్నాం? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, కొన్ని సందర్భాల్లో క్రైస్తవుడు తన యొక్క జీవిత సాక్ష్యాన్ని దేవాలయాల్లో దేవుని సన్నిధిలో పంచుకుంటారు. ఏ సందర్భంలో పంచుకుంటారంటే, వారి జీవితంలో ఊహించలేనటువంటి గొప్ప కార్యము కనులారా చూచినప్పుడు, గొప్ప అపాయము నుండి మానవుణ్ణి దేవుడు తప్పించినప్పుడు, ఖచ్చితంగా సాక్ష్య రూపములో వారు కనులారా చూచినటువంటి దాన్ని దేవుని సన్నిధిలో ఇతరులకు పంచుకుంటూ ఉంటారు.
సాక్ష్యాలు చాలా రకాలు ఉన్నాయి. లోకరీతిగా ఉండేటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు పరిస్థితులు, కేసుల దాకా వెళ్ళినప్పుడు కోర్టుల్లో ప్రజెంటేషన్ చేసేటువంటి సమయంలో కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ ఈ సాక్ష్యాల్లో కొన్ని సత్యాలు ఉంటాయి, కొన్ని అసత్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము కూడా ఈ దినాన మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే నీ సాక్ష్యము సత్యమేనా? నీవు చూసినటువంటిది, నీవు వినినటువంటి, చెప్పినటువంటి సాక్ష్యము సత్యమేనా? ఎందుకంటే ధర్మశాస్త్రము మనకి ఆజ్ఞల్లో ఇవ్వబడినటువంటి ఒకటి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 16వ వచనములో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. ఎన్ని సందర్భాల్లో మనలను మనము ఈ లోకములో మెప్పుపరుచుకోవడానికి ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుంటాం. ఎన్ని సందర్భాల్లో ఎదుటి వారిని కించపరచడానికి, వారిని అవమానపరచడానికి, వారిని శిక్షకు పాత్రులుగా చేయటానికి ఎన్ని సందర్భాల్లో మనం అబద్ధ సాక్ష్యాలు పలుకుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ప్రపంచం అంతా కూడా అబద్ధంతో నిండి ఉన్నటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గ్రహించాల్సినటువంటి వాడై ఉండాలి. ఆ అబద్ధములోనే ప్రతి మానవుడు కూడా జీవిస్తూ ఉన్నాడు, అబద్ధాలే పలుకుతూ ఉన్నాడు. కానీ ఈ దినాన దేవుడిని సాక్ష్యాన్ని అడిగితే ఆ సాక్ష్యం సత్యమేనా కాదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుగా విన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్ల 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలములో జరిగిన వాటిని ఎవడు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 43వ అధ్యాయము అంతయు కూడా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, విమోచింపబడినటువంటి విధానాన్ని గూర్చి, వాగ్దానం చేస్తున్నటువంటి విధానమును గూర్చి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమయ్యాయంటే, దేవుని నిమిత్తము వారికి విడుదల వాగ్దానాన్ని చేశాడు. విడుదల వాగ్దానాన్ని చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క విమోచన కార్యములను వారు సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీరు నాకు సాక్షులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సాక్ష్యానికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ 8వ వచనము నుండి 10వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలు ఏమై ఉన్నాయంటే, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదా, 8వ వచనంలో అంధులను, చెవిటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది భౌతిక సంబంధమైనటువంటి కోణములో మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి కోణములో కూడా ఈ విషయాలను పొందుపరిచి సంబోధిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. చాలామందికి కన్నులున్నా చూడనటువంటి పరిస్థితి, చాలామందికి చెవులున్నా విననటువంటి పరిస్థితి. సర్వసాధారణంగా నీ ఎదుట జరిగినటువంటి గొప్ప అపాయం కావచ్చు, గొప్ప ప్రమాదం కావచ్చు, ఆడే నీవు ప్రత్యక్షమైనటువంటి సాక్షిగా నీ ఉండి దాన్ని చూచే కూడా ఎదుటివారికి ఏం తెలియజేస్తావంటే, నేను చూడలేదు. ఆ సమయంలో నీవేమై ఉన్నావు? అంధుడవై ఉన్నావు. ఆ సమయంలో నీవు గుడ్డివాడువై ఉన్నావు. నీ మనోనేత్రాలు తెరవబడలేదు. అంధకారమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే నీవు జీవిస్తూ ఉన్నావు. ఎందుకంటే సాక్ష్యం అనగా కనినటువంటి దానిని, నీ కనులారా చూచినటువంటి దాన్ని సత్యమును పలకాల్సినటువంటి బాధ్యత నీపై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం కూడా అదే. చాలామందికి కనులు ఉన్నా కూడా చూడరు, చెవులు ఉన్నా కూడా వినరు. మరి మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ప్రశ్న వేసుకోండి. దేవుడు నీ జీవితంలో బ్రతికినంత కాలం ఇంత తనుక కూడా ఎన్నో ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు నీ కనుల ఎదుట నీ కుటుంబంలో చేశాడు. నీ కుటుంబంలో చేశాడు. దేవునికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్షిగా నిన్ను పిలుపునిస్తూ ఉన్నాడు.
నీవు సాక్షులుగా ఉండుట కొరకే దేవుడు ఇక్కడ నీకు పిలుపునిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాసంగా మనము దేవునికి సాక్షులంగా ఉండటానికి మాత్రమే పిలువబడ్డాం. సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మాత్రమే మనం పిలువబడినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు విమోచన కార్యములను వారి ఎదుట ఎంతగానో ప్రత్యక్షం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు అనేకాలు. చాలా సందర్భాల్లో వారు చూసినటువంటివి, వారు విన్నటువంటివి మరిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది నాన్న ప్రస్తుత సమాజం కూడా అలాగే ఉంది. దేవుని ద్వారా అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో పొందుతూ ఉన్నాం. ఎన్నో మన చెవులారా వింటూ ఉన్నాం. కానీ సాక్షిగా సత్యాన్ని నిలువబెట్టుకునేటువంటి పరిస్థితి, అటువంటి సత్యాల్లో నీవు కొనసాగించుకునేటువంటి పరిస్థితి నీలో ఉన్నదా లేదా ఒకసారి రాత్రికాల సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఇదే 43వ అధ్యాయము 11వ వచనంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు కదా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాని గ్రహింపజేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. వేరే దేవుడు లేడు. ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కూడా నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. రక్షించేటువంటి వాడును నేనే, ప్రకటించేటువంటి వాడును నేనే, విమోచించేటువంటి వాడును నేనే, స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించేటువంటి వాడును కూడా నేనే. అన్య దేవతల తట్టు మీరు ఎలా తిరుగుతూ ఉన్నారు? అంధకార పరిస్థితుల్లో, విననటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంటే అన్య దేవతల తట్టు తిరిగి ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి వారమై ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఈ 12వ వచనములో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటించిన వాడును నేనే. మిమ్మల్ని చెరలో ఉన్నప్పుడు కావచ్చు, బానిసత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, విడిపించడానికి నా దూతలను పంపించినటువంటి వాడను నేనే. మిమ్మల్ని రక్షించినటువంటి వాడను నేనే, మిమ్మల్ని విమోచించినటువంటి వాడను నేనే. మాట్లాడుతున్నాడు కదా, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ విషయం? యెహోవా. ఇదే యెహోవా వాక్కు, మీరే నాకు సాక్షులు. ఎన్ని సందర్భాల్లో మీ మధ్య అద్భుతమైనటువంటి కార్యాలు చేయలేదు, ఎన్ని సందర్భాల్లో మిమ్మల్ని నేను రక్షించలేదు, ఎన్ని సందర్భాల్లో నేను మిమ్మల్ని విమోచించలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇది నాన్న ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో మన జీవితాల్లో రక్షణ కార్యాలను చూపించాడు. ఎన్నో సందర్భాల్లో అద్భుతమైనటువంటి క్రియలు మనము కనులారా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మన జీవితంలో మనం చూసాం. దానికి మనమే సాక్షులు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ప్రస్తుత దినాల్లో కూడా చాలామంది అన్యులుగా ఉన్నప్పుడు, అన్యులుగా జీవించినటువంటి జీవితంలో వారు దేవుని తెలుసుకుని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి వారు సేవకులుగా మారి వారు కూర్చున్నటువంటి గొప్ప సాక్ష్యాలను ఈ దినాన సంఘాల్లో, సమాజాల్లో ప్రకటిస్తున్నటువంటి వారు లేకపోలేదు. ఎందుకంటే వారి జీవితంలో కనులారా దేవుడు చేసినటువంటి కార్యాలను చూశారు, అద్భుతాలను చూశారు. ఈయనే నిజ రక్షకుడు. నినాడు మన దినాన ఉన్నటువంటి అంశము కూడా నిజరక్షకుడు. ఈ రక్షకుడు తప్ప వేరొక దేవుడు లేడు. నిర్మించినటువంటి వాడను నేనే, సృజించినటువంటి వాడను నేనే. ఈ 43వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మొదటి వచనములో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను నిర్మించినటువంటి వాడిగా ఉన్నాను, నేను నిన్ను విమోచించినటువంటి వాడిగా ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడిగా ఉన్నాను. యాకోబుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిని పిలిచాడు యాకోబుని? ఇశ్రాయేలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఈ దినాన ప్రస్తుత దినాల్లో అన్నిలుగా ఉన్నటువంటి వారిని చాలా మందిని పేరుని బట్టి పిలిచిన తర్వాత వారి జీవితాలు విన్నాయి.
వారి యొక్క చెవులు విన్నాయి, మోగపోలేదు, చెవిటి వారు కాలేదు. ఈ విమోచకుడు, ఈ రక్షకుడు నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. నేను సాక్షార్థమై నిలవాలి, ఈ సాక్ష్యాన్ని సత్యముగా నేను ప్రకటించాలి అనేటువంటి కోణంలో ఇది నాన్న చాలామంది సేవకులు వారి యొక్క టెస్టిమనీని అందిస్తూ ఉన్నారు. మీడియాలో చాలామందిని చూస్తుంటారు మీరు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు. వారందరూ పుట్టుపూర్వం క్రైస్తవులేం కాదు, క్రీస్తులో జన్మించినటువంటి వారైతే కాదు. వారందరూ ఒకప్పుడు అన్యులే. నేను పేర్లు బోధించి మాట్లాడలేదు, కానీ వారు ఒకప్పుడు అన్యులే. ఎందుకంటే ఇదేనాన దేవుడు చేసినటువంటి రక్షణ కార్యములను వారు కనులారా చూచి ఆయా సంఘాల్లో విశ్వాసులను బలపరచడానికి, ఆత్మీయంగా వారి జీవితాలను ఎదిగింప చేయటానికి వారు సాక్షిగా నిలబడ్డారు. దేవుడు నిన్ను పిలిచింది కూడా అందుకే. నువ్వు సాక్షులుగా జీవించడానికే నీవు పిలువబడ్డావు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సత్యమదే, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లరా 14-15 వచనంలో మాట్లాడుతున్నాడు కదా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఈ 14-15 వచనాల్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ప్రజలను విమోచకునిగా ఇశ్రాయేలును చెర నుండి విముక్తి చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా విడిపించాడో ఆయన క్రీస్తు ద్వారా మనలను కూడా విమోచిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని కోణాల్లో, ఎన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు విమోచకుడిగా లేకపోలేదు, ఆయన మనకు రక్షకునిగా లేకపోలేదు. ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచాడు, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి రక్తము కార్చి నిన్ను కొన్నాడు ఆయన. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా విమోచించాడో ఇది నాన్న క్రీస్తు నిన్ను నన్ను విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకంటే మీరు అనేకులను నా యొద్దకు సాక్షులుగా తేవాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దయను పొందినటువంటి మనము నమ్మకమైనటువంటి సాక్షులముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నామా లేదా ఒకసారి మన జీవితాలను మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదూతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చాలండి. ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములు మనం చూస్తే పౌలు మరొకను గురించి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం చాలా గొప్పది. మనుషుల గురించి సాక్ష్యాలు ఇస్తారు. ఆ సాక్ష్యాల్లో కొన్ని సత్యాలు ఉంటాయి, కొన్ని అసత్యాలు ఉంటాయి, కొన్ని మోసపూరితమైనటువంటి సత్యాలు కూడా పలుకుతారు. వాస్తవికంగా మనం పడనటువంటి వారిని గురించి వారు ఎదుటివారు వారి దగ్గరికి వెళ్ళి పలానా వారిని గురించి ఏంటి సంగతి అంటే వారిని గురించి సత్యాన్ని గురించినటువంటి సాక్ష్యాన్ని ఎవరు. నీవు ఎంత భక్తి కలిగి జీవించినా, ఎంత యథార్థత కలిగి జీవించినా, ఎంత విశ్వాసం కలిగి నీ జీవితాన్ని ముందు కొనసాగించినా వారు నీ గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. పోనీ నీవు పాపములో జీవిస్తూ ఉన్నావు అనుకోండి, లోకములో జీవిస్తూ ఉన్నావు అనుకోండి, నీ స్నేహితుడిని ఎవడైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తే వాడు నీ గురించి ఏం చెప్తాడో తెలుసా? అతడు వంటి మంచి మనిషి ఇంకొకడు లేడు, అంత గొప్పవాడు మరొకడు లేడు. ఇవి మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యాలు. కానీ ఇక్కడ పౌలు తన యొక్క పరిచర్యలో ఉపయోగపడినటువంటి, తన యొక్క పరిచర్యలో సహకారిగా నిలిచినటువంటి ఎపఫ్రోదూతును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తనను గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, విశ్వాస ప్రయాణంలో
దేవుడు మనలను వివిధ మార్గాలలో సేవ చేయటానికి పిలుస్తూ ఉంటాడు. కొందరిని బోధించటానికి, కొందరిని పరిచర్య చేయటానికి, కొందరిని సేవ చేయటానికి, కొందరిని వారికి సహకరించేటువంటి విధానంలో కూడా దేవుడు వాడుకునేటువంటి పరిస్థితులనైతే ఉన్నాడు పరిచర్యలు తోడుగా ఉండటానికి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎపఫ్రోదితుకు కలిగి ఉన్నాయని పౌలు ఇక్కడ ఉదహరించి చెప్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ పౌలు భక్తుడు ఎపఫ్రోదును గూర్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడనైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటేనే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లోకమంతా కూడా పాపముతో నింపబడింది. ఈ పాపము నుండి విమోచించటానికే క్రీస్తును మన కొరకు ఈ లోకములోనికి దేవుడు పంపించాడు. ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని అంటకుండా మనం బ్రతకగలమా? బ్రతకొచ్చు. ఒకప్పుడు పాపిగా, దూషకుడిగా, హింసకుడిగా, పాపులలో ప్రధాన పాపిగా ఉన్నటువంటి ఈ పౌలే ఈ లోకములో ఉన్నటువంటి ఆయా సంఘాలను కట్టి తన యొక్క సేవకుడైనటువంటి, తన యొక్క యోధుడైనటువంటి, నాతోటి సహకారి అయినటువంటి ఎపఫ్రోదును గురించి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మంచి సాక్ష్యాన్ని. సముద్రంలో తిరిగేటువంటి పులస చేప మీ అందరికీ తెలుసు. మన సైడ్ దొరకదు, కానీ గోదావరి సైడ్ బాగా దొరుకుతుంది. వేలల్లో కొంటారు దాన్ని. ఆ చేప మాట్లాడుతుందంట, నేను సముద్రములో తిరుగుతూ ఉంటాను, సముద్రమంతా కూడా ఉప్పుమయముతో నింపబడి ఉంటుంది. ఆ సముద్రములో నేను జీవించినంతకాలము, నేను పెరిగినంతకాలం మీకు ఆహారం అయ్యేటువంటి వరకు కూడా ఆ ఉప్పును అంతకుండా నేను బ్రతుకుతాను. నీవు ఈ లోకములో పాపమని అంటకుండా బ్రతకగలవా అని ప్రశ్న వేస్తూ ఉందంట. బ్రతకగలవా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో మన సాక్ష్యం ఎలా ఉన్నది? ఈ లోకం పాపముతో నింపబడింది. ఈ లోకములో ఎన్నో మోసపూరితమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు మన మీద పలుకుతారు. కానీ దేవుని పరిచర్యలో ఎంతవరకు నీవు నమ్మకంగా ఉన్నావు? ఎంతవరకు ఆయనకి చేయవలసినటువంటి సేవను నీవు సాక్షార్థంగా చేయగలుగుతూ ఉన్నావు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 356వ కీర్తనలో మల్లెల దావీదు గారు ఒక చక్కటి కీర్తన రాశాడు. దానిలో 3వ వచనంలో, బోధ చేయలేను వాదములకు నాకు, బోధ చేయలేను వాదములకు నాకు, పోకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను నిల్పుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను నిల్పుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు. చాలా. ఎందుకు రక్షించాడంట దేవుడు? సాక్ష్యాన్ని ఇవ్వటానికే పిలువబడ్డాం. బోధ చేయలేవు, పరిచర్య చేయలేవు, సేవ చేయలేవు, ప్రకటించలేవు. ఒకవేళ ఇటువంటి తలాంతు నీకు ఈ యొక్క ఉండవచ్చు. కానీ ఈ వచనములో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు ఏమి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం? ఏమి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మండల కాలపు ధ్యానాలు ఎన్నో మన జీవితాలు గతించిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించి ఎంతవరకు ఎదుటివారి గురించి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావు? లేదా నీవు జీవించేటువంటి జీవితం ద్వారా ఎదుటివారు నీకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఇది నాన్న ఎపఫ్రోదు తన గురించి మంచి సాక్ష్యాన్ని పౌలు ద్వారా పొందుకున్నాడు. ఈ లెంటన్ డేస్లో జీవిస్తున్నటువంటి మనం, ఈ లెంటన్ డేస్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, మన జీవితాలు మారాయా? ఎందుకంటే సాక్షులుగా ఉండటానికే నీవు ఈ లోకంలోనికి పంపబడ్డావు. నీవు ఒకవేళ నీవు దేవుని పనిలో నమ్మకంగా ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ గురించి చెడ్డగా
అబద్ధ సాక్ష్యాలు కూడా పలకవచ్చు. కానీ దేవుడు నిన్ను గురించి సాక్ష్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏబు గ్రంథము 16వ అధ్యాయము, ఏబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనములో, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. చూడండి, నేను జీవించినటువంటి జీవితం ద్వారా, నా జీవిత శైలి ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివారు నా గురించి ఎన్ని మాటలు పలికినను, ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినను, నా యొక్క భార్య కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆ సాక్ష్యాలన్నీ కూడా నేను లెక్కలోనికి పరిగణలోనికి తీసుకొనడం లేదు. కానీ నా జీవితం ద్వారా నా గూర్చి నా ప్రభు సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు అన్నాడు? పరలోకంలో. నీవు అనుకోవచ్చు, ఇంత భక్తి చేశానే ఈ మండల కాలపు ధ్యానాల్లో, ఎదుటివారి మీద ఎప్పుడూ మోసపూరితమైనటువంటి మాటలు నేను పలకలేదే, ఎందుకు ఎదుటివారు నన్ను గూర్చి అలా అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు? ఇంకా నేను సత్యములో ఎలా నడుచుకోవాలి? ఇంకెలా నేను భక్తి కలిగి ఈ లోకంలో విశ్వాసములో నా జీవితాన్ని నేను ముందు కొనసాగించుకోవాలి అనేటువంటి ఆలోచనలు నీవు ఉంటే ఒకసారి ఏబుని నీవు సాదృశ్యంగా ఆదర్శవంతంగా తీసుకో. ఏబు చెప్తా ఉన్నాడు కదా, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు పొరుగువాని గురించి తప్పుగా మాట్లాడకూడదు. దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు, భక్తిలో విశ్వాసములో ముందు కొనసాగుతున్నటువంటి నీవు ఎదుటి వారిని గురించి తప్పుగా అబద్ధ సాక్ష్యం అనేటువంటిది నీవు పలకూడదు. ఎందుకంటే సామెతల గ్రంథములో ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 28వ వచనములో, నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? చెప్పకూడదు. నిర్నిమిత్తముగా, ఒక సమయం ఉండదు, ఒక సందర్భం ఉండదు, ఎదుటివారినే టార్గెట్ చేసి వారిని గురించి ఎల్లప్పుడూ ఎవరు దొరుకుతారో వీరిని గురించి మాట్లాడుకుందామని. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యము నీవు పలకవద్దు. నిర్నిమిత్తముగా నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము నీవు పలకకము. నిజంగా పౌలు యొక్క జీవితం, పౌలు ఎటువంటి గొప్ప పరిచర్య చేశాడో, క్రీస్తుకు దాసుడిగా, క్రీస్తు తర్వాత తన పరిచర్యని ఎంతగా ముందుకు కొనసాగించాడో మనకు తెలుసు. అటువంటి పౌలు తన యొక్క సహోదరుడైనటువంటి, స్నేహితుడైనటువంటి ఈ యొక్క ఎపఫ్రోదును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి పరిస్థితిని గురించి కూడా దేవుడు అతనిని కనికరించునుగాక, నన్ను కూడా దుఃఖములో ఉన్నాను, మరి నా తోటి సేవకుడు, నా జత పనివాడు, నా పరిచర్యలో తోడుగా ఉన్నటువంటి వాడు, అతనికి కలిగినటువంటి రోగమును గూర్చి, అతనికి కలిగినటువంటి మరణకరమైనటువంటి వేదనను గూర్చి ఎంతగానో నేను కూడా దుఃఖంలో ఉన్నాను, నేను కూడా బాధలో ఉన్నాను. దేవుడు నా సహోదరుడైనటువంటి ఎపఫ్రోదును కనికరించునుగాక, నన్ను కూడా కనికరించునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అటువంటి గొప్ప సాక్ష్యము మన జీవితంలో మనం ఇంకెప్పుడు సంపాదించుకుంటాం? ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనాల్లో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను. చూడండి, ఏ పని నిమిత్తం అంట? క్రీస్తు యొక్క పని నిమిత్తమై, క్రీస్తు యొక్క పరిచర్య నిమిత్తమై. సంఘాల్లో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎందరు నన్ను దూషించినా, ఎవరు నా మీద చెడ్డ మాటలు పలికినా కూడా నా పరిచర్య నేను ఆపకుండా ముందుకు కొనసాగించుకుంటాను. ప్రభువాక్యం కూడా మనకు సెలవిస్తుంది.
జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించినను నిందించినను మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. నిజంగా ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎపఫ్రోదు పొందాడు. ఎందుకంటే తన యొక్క పరిచర్యలో తన యొక్క ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చావునకు సిద్ధమై ఉండెను. తన శరీరాన్ని లక్ష్య పెట్టలేదు, తన జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. తన జీవితాన్ని కేవలము దేవునికే అంకితం చేసుకున్నాడు. అందుకే పిలువబడ్డారు. మీరు సాక్షులుగా ఉండుట కొరకే మీరు పిలువబడినటువంటి వారుగా ఉన్నారని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నటువంటిదిగా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఎందుకంటే మనం పొరుగు వారి మీద ఇంకా అబద్ధ సాక్ష్యాలు మనం పలుకుతూ ఉన్నామంటే పలకవద్దని వాక్యం చెప్తా ఉంది. నీవు ఇంకా ఇలా అబద్ధ సాక్ష్యములు చేస్తే దేవుడు నీ మీద సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు, నీ మీద సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఎటువంటి వారు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు? పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యాయముగా, మోసపూరితంగా, అబద్ధముగా ఎదుటివారి మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నారంటే దేవుడు నీ గురించి తీర్పు దినాన సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఏబు జీవితంలో పరలోకమందు పరమందు నా కొరకై సాక్ష్యం పలకటానికి ఒకడున్నాడు. ఈ దినాన నీవు జీవించేటువంటి జీవితం ద్వారా, నీ అబద్ధ సాక్ష్యముల ద్వారా నీ గురించి కూడా దేవుడు తీర్పు దినాన సాక్ష్యం పలకనే ఉన్నాడు. ఎవరు చూడడం లేదులే అనుకుని మన జీవితాన్ని మనం ముందు కొనసాగించవచ్చు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఎందుకంటే సాక్షులుగా ఉండుట కొరకే మనం ఈ లోకంలోనికి పంపబడ్డాం కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం పొందుకుంటా ఉన్నాము లేదా ఒకసారి మన జీవితాలను మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించును. ప్రియులారా, నీవు ఎవరిని గూర్చి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నావు? ఆయనను రక్షకునిగా అంగీకరించి నీవు సాక్ష్యాన్ని ఇవ్వగలవా? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోహాన్ అంట. ఈ యోహాను ఎందుకు లోకంలోనికి పంపబడ్డాడంట? ఎందుకు పంపబడ్డాడంట? వెలుగును గూర్చి, ఈ రక్షకుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలోనికి పంపబడ్డాడంట. నువ్వు ఎవరిని గురించి మా సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నావు? తెల్లవారు లేచిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకటమే మన పని. ఈ మండలకాలపు ధ్యానాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం మన శారీరాత్మలను నలగొట్టుకునేటువంటి భాగంలో క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని నీవు ఇవ్వగలవా లేదా? యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు కదా, నేనే దేవుడను, రక్షించేటువంటి వాడును నేనే, ప్రకటించేటువంటి వాడును నేనే, దానికి మీరే సాక్షులు. ఏ అన్య దేవతను లేరు, ఉండును కూడా లేదు. ఎందుకంటే నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇది అటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో పొందుకుంటా ఉన్నామా లేదా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఒక మనుషుని గురించి ఎవడు సాక్ష్యమే అక్కర్లేదు. ఒక మనుషుని గురించి ఎవరు సాక్ష్యమే అక్కర్లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, గనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. మరి మనకు ప్రశ్న కలగవచ్చు, మరి పౌలు ఎపఫ్రోదును గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని? తన క్రీస్తు యొక్క పరిచర్యలో తన యొక్క ప్రాణమును కూడా లక్ష్య పెట్టక చేసినటువంటి సేవను గురించి పౌలు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు.
ఎందుకంటే 24వ వచనం అంటూ ఉన్నాడు కదా, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. నీ ఆంతర్యము, నీ హృదయము, నీ ప్రవర్తన, నీ జీవితం ఏమైనదో దేవునికి తెలుసు. నీ గురించి ఎదుటివారు అబద్ధ సాక్ష్యాన్ని పలికినంత మాత్రాన నీ విశ్వాసం నుంచి తొలగిపోవాల్సిన అవసరం లేదు. భక్తి నుంచి వేరు చేయబడినటువంటి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వలన ఎవడునో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఈయనక్కర్లేదు. దేవుడే నీ పక్షాన సాక్ష్యాన్ని ఇవ్వగలడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వలన ఈ మండల కాలపు ధ్యానాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం నీ గురించి పొరుగువారు సాక్ష్యం చెప్తే గొప్ప కాదు, కానీ దేవుడు నీ గురించి సాక్ష్యాన్ని చెప్తే అది గొప్ప. పొరుగువారు ఎంత సాక్ష్యం చెప్పినా అది నీ దృష్టికి గొప్ప కాదు. దేవుడి వాళ్ళు నీ గురించి సాక్ష్యం దేవుడి వాళ్ళే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం జీవితం మనందరికీ తెలుసు. అబ్రహాంను గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఇతడు నా స్నేహితుడు. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమని? ఇతడు నా హృదయానుసారుడు. దానియేలు గురించి దేవుడు చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడేమని? ఇతడు నాకు బహుప్రియుడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఇలా మనం చెప్పుకుంటూ పోతే మోషేను గురించి మాట్లాడే కదా, ఇతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఒక్క సాక్ష్యం అన్న మన జీవితంలో ఉందా? దేవునికి స్నేహితులంగా, బహుప్రియులంగా, నమ్మకమైనటువంటి వారంగా, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వలన భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామంటే దేవునికి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తేనే దేవుడు నీ గురించి సాక్ష్యాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని గురించి దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి రాత్రికాల సమయంలో నీ ప్రశ్న వేసుకో. నీ సాక్ష్యం ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎదుటివారు నీ గురించి ఎన్ని సాక్ష్యాలు చెప్పినా అవి గొప్పగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మాత్రమే నిన్ను గురించినటువంటి సాక్ష్యాన్ని ఇవ్వాలి, అది కూడా భక్తి కలిగినటువంటి వారంగా. యోబును గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు యథార్థవంతుడు, భక్తి కలిగినటువంటి వాడు, న్యాయం కలిగినటువంటి వాడు. ప్రియులారా, అటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో సంపాదించుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలనిచ్చి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. Hృదయ
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దినాన వాక్యాన్ని అందించినటువంటి మరి దైవ సేవకులు నానిబాబు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపటి దినాన మనకి దైవ సందేశాన్ని అందించేవారు సహోదరులు బి సంపత్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. మరోసారి ప్రకటన గమనించండి. 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మరి నిర్ధారణ క్లాసులు, కన్ఫర్మేషన్ క్లాసెస్ జరుగుతాయి. ఈవినింగ్ 4 నుండి 5:36 వరకు. కనుక బ్యాప్టిజం కొరకు, కన్ఫర్మేషన్ కొరకు సిద్ధపడేవారు మీ నేమ్స్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సోమవారం నుంచే మొదలవుతాయి కనుక సండేతో మీ నేమ్స్ ఇవ్వటం మంచిదని నేను తలుస్తూ ఉన్నా. మరి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనలో మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరు లేచి నిలబడండి. తదుపరి కమ్యూనియన్ సర్వీస్లోనికి వెళదాం. ప్రార్థిద్దుము. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన మహాకృపను బట్టి ఇటీవలగా మండలకాల ధ్యానములోని 27వ దినములోనికి మేము చేరి ఉన్నాం. సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగిన ప్రతి ఒక్క కుటుంబము ఈ యొక్క దేవాలయంలో చేరి పాటల ద్వారా నిన్ను మహింపరిచారు. ఆరాధన ద్వారా పాలిభాగస్తులమై ఉన్నారు. నీ యొక్క దాసుని ద్వారా విత్తనై ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరచుకునే మంచి భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క పిసిసి చైర్మన్ గారిని, అదే రీతిగా ట్రెజరర్ గారిని, పిసిసి ఎల్సిసి సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలోనూ, వారి యొక్క ఉద్యోగ రంగంలోనూ నీ యొక్క కృపాక్షమాన్ని అందించి నడిపించండి. మా యొక్క స్త్రీల సమాజము, అదే రీతిగా సండే స్కూల్ బాలబాలికలు, యోజన సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోజన సభ్యులు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల్లోనూ, వారి యొక్క ఉద్యోగ రంగంలోనూ వారి యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణములోనూ నీ యొక్క కృపా క్షేమాన్ని అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగిన ప్రతి ఒక్క కుటుంబము జరిగిన ప్రతి ఒక్క ఉద్యోగంలోనూ వారి యొక్క చదువుల్లోనూ ఈ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి ఈ యొక్క సాయంకాలం వేళ నీ యొక్క సన్నిధికి నడిపించున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞప్తి బట్టి వారి యొక్క శరీరాలను నలగొట్టుకుంటూ వారు ఆత్మీయంగా వారి యొక్క సాక్ష్యాలను వాళ్ళు పొందుపరుచుకునే మంచి భాగ్యాన్ని చూపిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినమున వివాహ దినము, అదే రీతిగా జన్మదినము పురస్కరించుకొని నీ యొక్క దేవాలయానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని రెట్టింపైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాల్లో వింటున్న మా యొక్క తోటి సహోదరులైన హిందూ సహోదరులను, క్రైస్తవ సహోదరులను, అదే రీతిగా ముస్లిం సహోదరులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినుట వలన విశ్వాసము కలిగినని నీ యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాల్లో వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను గ్రహించి వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటల్లోనూ నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి నడిపిస్తామని కోరుచున్నాం నాయన. దీన స్థితిలోనూ అంధకారంలోనూ ఉంటున్న వారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మంచి క్షేమాన్ని అనుగ్రహించండి. దుఃఖంలో ఉంటున్న వారి బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క జీవితాలు ఆశీర్వాదం వైపు మలిచే మంచి భాగ్యాన్ని, కృపను మీరే అందిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సంఘ కాపర్లు వారి యొక్క పరిచయను దీవించండి. కోయిరు వారి బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారు వారి యొక్క స్వరాలతో నిన్ను మహింపరిచారు. వారిని, వారి యొక్క కుటుంబాలను దీవించండి. సంగీతం అందించిన నీ యొక్క దాసుని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణములోనూ, వారి యొక్క ఉద్యోగ రంగంలోనూ నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచయను దీవించండి. నూతనమైన దేవాలయం నిమిత్తమై కానుకలు అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి రెట్టింపైన ఆశీర్వాదాన్ని నీవే కనుపరిచి ఈ యొక్క నూతనమైన దేవాలయం నిమిత్తము అనుదినము వారి యొక్క ప్రార్థనా జీవితంలో ఎదిగే మంచి భాగ్యాన్ని మీరే అందిస్తారని కోరుచున్నాం నాయన. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని
తిరిగి వారి యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించండి. ప్రభురాత్రి సంస్కారంలోనికి ఇటీవలగా సిద్ధపడి చేరవచ్చిన ప్రతి ఒక్కళ్ళు నీ యొక్క రక్తములోను అదే రీతిగా నీ యొక్క శరీరములోను పాలుపడే మంచి భాగ్యాన్ని కూడా మీరే అందిస్తారని కోరుచున్నాం నాయన. ఈ యొక్క రాత్రి వేళ నీ యొక్క సన్నిధికి వచ్చి తిరిగి మా యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా ఉదయం నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే మంచి భాగ్యాన్ని నీవే అందించి నడిపిస్తావని కోర్చు యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.